ఈరోజు మా రూమ్లోనైతే 80 మేక కాళ్ళతో మటన్ పాయ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఈ 80 కాళ్ళు ఎక్కడివి అంటే ఒక సౌదీ అతను ఇది సందర్భంగా 20 మేకలను అయితే కోసాడు. అయితే వాటిని మా మక్సలా ఫ్రెండ్స్కి అయితే ఇస్తే వాళ్ళు క్లీన్ చేయలేక మాకైతే ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం మటన్ పాయ చేద్దాం అనుకోవడం అంతా బాగానే ఉంది, కానీ వీటికి క్లీన్ చేయాలంటేనే పెద్ద టాస్క్. వీటన్నింటినీ సిలిండర్ స్టవ్ మీద క్లీన్ చేయాలంటే మాత్రం ఒక సిలిండర్ మొత్తం కాల్ అవుతుంది, కానీ అది ఇవి మాత్రం పూర్తి కావు. అందుకనే ఇలా రూమ్ బయట కట్టెల పొయ్యిని అయితే ఏర్పాటు చేసాం. వీటిని డైరెక్ట్ అలాగే మంటలు వేస్తే కాలిపోతాయి కాబట్టి ఇలా మంచాన్ని అయితే గ్రిల్ లాగా సెట్ చేసాం. మంచిగా పొడుగు తీయాలి ఒక 10 సెకండ్లు. అది కడి మొత్తం కడి చేసి నేను పొడుగు పెట్టు అడిగి అయిపోయిన కొద్ది కడిగేసి అది ఒక చక్కలు ఎక్కువ రావాలని. కాళ్ళన్నింటినీ క్లీన్ చేయడానికి దాదాపు 2 గంటల పైనే పట్టింది. కానీ మా అందరికైతే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అవుట్డోర్లో క్యాంప్ ఫైర్ వేసుకొని ఎంజాయ్ చేసినట్లుగా అలా తెలియకుండానే టైం గడిచిపోయింది మాకైతే. మా ఫ్రెండ్ సురేష్ చాలా కష్టపడి పనిచేస్తున్నాడు అనుకున్నాను. అయితే ఈ కాళ్ళల్లో ఇది ఒకటే తలకాయ ఉంది. అందుకే దీన్ని ముందుగానే క్లీన్ చేసి తలకాయనైతే నీట్గా కట్ చేపించి కూరనైతే సైడ్ చేసేసాడు. ये मेरा ये देख रहा हूँ ही नहीं सीधे ये नहीं हो रहा अरे चूतिया का बच्चा साला मेरे को पकड़ाया वीडियो वाइस ओवर आधी तरह ये देखो उस्ताद हां मेरा 2 रियल उधर टेबल पे पड़ा है तुम किधर भी मत जाना, मालिक है ना. ఒక పక్క మేము వాటిని మంట పైన కాలుస్తూ క్లీన్ చేసి ఇస్తుంటే మరోపక్క మన మోయిన్ అన్న అయితే వాటిని కట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. మా దగ్గర ఒక్క చాకు కూడా సరిగా లేదు. ఏదో ప్రయోగాలు చేసి కింద మీద పడైతే ఆ కాలాన్ని కట్ చేశాడు. నువ్వు ముక్కలైతే కొట్టు, కవర్ తెస్తా కానీ. చేయడం పూర్తయిన తర్వాత అయితే పసుపు వేసి నీట్గా 2-3 సార్లు అయితే కడిగేసాం. మేక కాళ్ళది హల్దీ ఫంక్షన్. అయ్యా వీడియో ఆగమవుతుంది. ఫైనల్గా అయితే ఈ మటన్ పైన అండే బాధ్యత అయితే బీహారీ బాబు అయితే తీసుకున్నాడు. వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను కదా, వాడైతే మోనార్ కానీ. అందుకే పాయలో ముందే నీళ్ళు పోసేసి మసాలాను వేసేసి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేస్తాడట. ఎలా అవుతుందో చూడాలి ఒకసారి.
और हमारी टमाटर डालिए సరిపోతుంది ఉప్పు ఇప్పుడు అది ఖరాబ్ అవుతుంది అప్పటికే నీళ్ళు పడతాయి చూడు ఖరాబ్ అవుతుంది అట్లనే ఫ్రిడ్జ్లో ఎవరు కొట్టి మనం వండేటప్పుడు ఎట్లయినా అడుగుతాం కదా మళ్ళీ ఒకసారి పసుపు పోసి మంచి రాకెత్త అయిపోతుంది పసుపు ఉప్పేసి నువ్వు బగ్గసేపు పట్టుకొని తిరగకు కన్ను పడ్డదాకా చక్కగా పెట్టాయి और पानी उधर से ले लो एक डब्बा మనది చికెన్ది కీస్ ఉన్న చూడు అందులో పెట్టి సపరేట్ పెడితే కనబడుతుంది మన చికెన్ కీస్లో పెట్టి అర్థమైందే పెద్ద కీస్ ఉంటా చూడు ఏ రాజుబాయ్ ఏ రాజనా మన చికెన్ కీసే చూపియం చికెన్ది కవర్ हाँ क्या करेगा सब इसी में నువ్వే మొన్న సపరేట్ చేసి పెట్టినావు కదా बस बस क्या करेगा पिएगा हमारा तो रेडी है नहीं जी आपसे कुछ भी नहीं किया तो लो जब यार वो आया हमारे जो ऐसा कर रहे हैं यार पूरा दिखाने सर का तुम्हारा दिखाने बता आके कर दे पाया है మసాలాలు ఉల్లిపాయలు మిర్చీలు అన్నీ అయితే డైరెక్ట్ దీంట్లోనే మిక్స్ చేసేసాడు వాటర్ పోసేసి మిక్స్ చేసి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేయడమే మూత పెట్టేసి పొయ్యి మీద అయితే పెట్టేసాం చూడాలి ఇది ఎన్ని గంటలు పడుతుందో ఉడకడానికి नहीं बाद में भी डाल सकता है ना लात मत मारो चूल्हा है पैर से करो ఇది ఉడకబట్టి 2 గంటల పైనే అవుతుంది ఇప్పుడైతే ఉడికిపోయింది అనుకుంటా పాయ వండడం మొదలుపెట్టి నుంచి అయితే సురేష్ పొయ్యి దగ్గర నుంచే జరగట్లేదు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి అయితే మూత తీసి చెక్ చేస్తున్నాడు ఉడికిందా లేదా అని చెప్పేసి ఉన్నావు అయ్యా కలుపుడే మాడు వీడియోలో వచ్చు నువ్వా ఫైనల్గా మన మటన్ పాయ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం అదిరిపోయింది